5 ತಿಂಗಳಾಗ ನಾವು ಒಬ್ಬನ ಬಿಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ವಿ. ಗಂಡು ಹುಡುಗಾದ್ರೆ ನಿಂತ್ಗಡ್ಲೆ ಅಂತಂದ್ವಿ. ಅಂದ್ರೆ ಕೊಟ್ಲ ಯವ್ವ ನಿಂತ್ಕೊಂಡ್ಮೇಲೆ 5 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ನಾವು ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೊಂಬರಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ. ಹೆಣ್ಣ ಗಂಡ ಅಂತ ಕರೆಕ್ಟ್ ಆಯ್ತು. ಗಂಡು ಅವನ್ನ ಬಿಡ್ಕೊಂಡೋಗಿದ್ದು ಕರೆಕ್ಟ್ ಆಯ್ತು. ಗಂಡು ಹುಡುಗ ಅಂತ ಹೇಳಿದಾರೆ. ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬಂದ್ಮೇಲೆ ತಿರ್ಗಾ ಸ್ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಹೋಗಿದ್ವಿ. ಸ್ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಅಂತ ಹೋಗಿದ್ರು ಪಾಪು ಕಾಲು ಸಣ್ಣದ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಇಷ್ಟದ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವನ್ ತಪ್ಪಾಗೈತೆಲ್ಲ ನಾವು ತಿಳ್ಕೊಂಡು ಮತ್ತೆ ಹೋಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ಹೋಗಿ ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೊಂಬಂದಿರ ಗಂಡು ಹುಡುಗ ಅಂತ ಪರೀಕ್ಷೆಗೆ ಇಟ್ಲ ಯವ್ವ. ಮತ್ತೆ ಬಂದು ಇಲ್ಲಿ ಬೇಡ್ಕೊಂಡು ಹೋದ್ವಿ. ಬೇಡ್ಕೊಂಡು ಹೋದ್ಮೇಲೆ ಅವು 3 ದಿವಸ ತಪ್ಪಿಂದು ಸ್ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಹೋಗಂತ ಅಂದ್ರು. ಹೋಗಿ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ ಬಂದ್ಮೇಲೆ సరి అవుతుంది. ఫస్ట్ గేట్ వచ్చి పప్పున్నారు. ఓకే మగ పిల్లడు అవ్వాలని పేర్కొన్నారు. అయింది మగ పిల్లడు అయింది. స్కానింగ్ చేయించారు టెస్టింగ్ అవునా కాదని. కరెక్ట్ మగ పిల్లడు అయింది. మళ్ళీ తర్వాత వచ్చి ఇచ్చేసుకున్నారు. మళ్ళీ స్కానింగ్ పోయినప్పుడు కాలు సన్నిగా ఉందని చెప్పినారంట. మళ్ళీ అవ్వ దగ్గర వచ్చి అవ్వ ఇట్లా అయిపోయిందవా అని వేడుకొని తప్పైందవా మేము చేసింది ఏమైనా ఉంటే అని అడుక్కునింటే తర్వాత సరేలేని ఆకు ఇచ్చినామంట. అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేపిస్తే అంతా బాగుంది. ఆకు తిన్న తర్వాత బాగైందంట. 3 రోజులు స్కానింగ్ ಹೋದ್ವಿ. స్కానింగ్ ಹೋದ್ಮೇಲೆ సరి అవుతా 3 రోజులు తిన్నాక స్కానింగ్ పోయినారంట. బాగైంది రమ్మన్నారంట. వాటికి అప్పుడు చేశారు. అన్నిట్లా నువ్వే మరి ఎట్లా తెలియదు నీకు వచ్చినావు ಮದುವೆ 7 ವರ್ಷಕ್ಕೆ ಮದುವೆ ಆಗಿ ಮಕ್ಕಳಾಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಹೋಗ್ರಂತ ಹೇಳಿದಾರ. ಬಂದಿದ್ವಿ ಅಮ್ಮನ್ನ ಆರ್ಗಿಂದ ಒಣ್ಲಿದ ಬಂದಿದ್ರು. ಅವ್ರು ಅಲ್ಲಿ ಹೋಗ್ರಿ ಅಲ್ಲಿ ಹೋಗಂದ ಇವತ್ತು ಅದಕ್ಕೆ ಅಮ್ಮನ್ನ ನೆನ್ಸ್ಕೊಂಡ್ ಬಂದಿವಿ. పెండ్లై 7 సంవత్సరాలు అయిందంటమ్మా. పిల్లలు కాలేదంట. అక్కడ అరగిండోళ్ళైనా వాడు చెప్పిండంట. వాడి ఇంటి పక్కల వాడు జరిగిందంట. పిల్లలైనారంట. వాడు పిల్లలైనారంట. ఆయనే వచ్చి మాకు చెప్పాడు. మేమే అడగలేదు. ఆయనే వచ్చి ఇక్కడే ఊరికే కూర్చున్నాను నేను. ఆయనే వచ్చి నాకు చెప్పాడు. వస్తాను పెడతానమ్మా పెడతాను. అసలు ఈ పిల్లలు ఎత్తుకోపోయి 10 రూపాయలు ఒక కాయ ఇచ్చి కానీ ఆ 4 కాయ కొట్టుకోండి. ఆ బిడ్డ అక్కడ తిరిగి కూడా ఈ డేట్ వెనుక ముందు అవుతుంది. నేను డేట్ కరెక్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఎంత ముందు అవుతుంది. అవునంటే అవును లేదంటే లేదు. కరెక్ట్ కదమ్మా.